అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి అరాచకవాదులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మతి భ్రమించినటువంటి అంబటి రాంబాబు అసాంఘిక శక్తిలాగా తయారవుతూ ఉన్నాడు. ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాదాపు 2018లో డిఎస్సి జరిగింది. అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఏ రోజు డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయలేదు, నిరుద్యోగుల బాధని పట్టించుకోలేదు, వాళ్ళని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము డిఎస్సి వేసి కేవలం 148 రోజుల్లోనే రిక్రూట్మెంట్ మొత్తం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి లోకం, యువత, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం పారదర్శకంగా సిబిటి పద్ధతిలో జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ పద్ధతిలో జరిగింది. ఇప్పుడే సాగర్ గారు మనకి అన్ని విషయాలు చెప్పాడు. నోటిఫికేషన్ రిలీజ్ చేయటం కానివ్వండి, అప్లికేషన్లు తీసుకోవటం కానివ్వండి, వెరిఫికేషన్ సిస్టమ్ కానివ్వండి, వాళ్ళకి ఎగ్జామ్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, అన్నీ కూడా పారదర్శకంగా జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టేట్ ర్యాంకర్లు 597, 98 మార్కులు తీసుకొచ్చి ఆ స్థాయిలో మేము విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే ఈ పనికి మాలిన రోడ్డు మీద తిరిగే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సొసైటీలో అశాంతిని రేకెత్తించాలని చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం ఉద్యోగస్తులుగా వాళ్ళు బాధ్యతలు తీసుకొని సక్రమంగా వాళ్ళు విద్యాశాఖలో తీసుకొస్తున్నటువంటి మార్పులు చూసి ఓర్చుకోలేక, విద్యార్థులు మంచి పౌరులుగా తయారవటం ఓర్చుకోలేక సొసైటీలో అలజడులు సృష్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తా ఉన్నాం. దాదాపు లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్లు కానివ్వండి, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, ఒక పద్ధతిలో పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టే అరాచకాలు ఉండాలని, రోజు గొంతులు కోసే వాళ్ళు ఉండాలని, గంజాయి బ్యాచ్ ఉండాలని చెప్పేసి ఒక అలజడులు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈరోజు ఫిజికల్గా అరండాలపేటలో ఒక కంప్లైంట్ కూడా అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. ఈ కంప్లైంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సి రిక్రూట్మెంటు టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి సొసైటీలో ఒక శాంతి భద్రతల్ని సృష్టించి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఉంది. దీనిని దాదాపు సంవత్సరంన్నర తర్వాత అలజడులు సృష్టించాలని నిరుద్యోగుల పేరు మీద గొడ్డల పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అరాచకవాదులు, విద్యార్థి నాయకుడు అనే పేరు మీద ఇక్కడ ఈ జిల్లాలో ఒక అరాచకవాది ఉన్నాడు. అనేకమైనటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేశాడు, జైలుకు కూడా వెళ్ళాడు. అలాంటి వాళ్ళని విద్యార్థి నాయకుడిగా చూపిస్తూ శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి, ప్రభుత్వం మీద అపకీర్తి వెయ్యాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి అంబటి రాంబాబు అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద మేము కేసు కూడా పెడతా ఉన్నాం. దయచేసి ప్రజలు వీటన్నిటినీ గమనించాలని, ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసేటువంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా పోలీస్ స్టేషన్ దాకా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.